దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి భాషలో రాయబడింది. అందులో మొట్టమొదటి భాష అక్షరము, రెండవది అలంకారము, మూడవది మర్మం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రాముఖ్యంగా ఈ 3 రకాలైనటువంటి కోణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మనకు కనబడతాయి. అందులో మొదట చెప్పినట్లుగా మొదటిది అక్షరము, రెండవది అలంకారము, మూడవది మర్మం. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా అక్షరార్థంగా మనం ధ్యానించకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. కనుక దేవుని వాక్యాన్ని అక్షరార్థంగా మనం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం తప్పుదారి పడతాం. రెండవది అలంకారము. అలంకార భాష బైబిల్లో ప్రస్తావించబడింది. అలంకారం అంటే ఏమిటంటే అక్కడ రాయబడినటువంటి మాట వేరు, దాని యొక్క తాత్పర్యం వేరు. అక్కడ మేకలు అని ఉందంటే మేకలు కాదు, గొర్రెలు అని ఉందంటే గొర్రెలు కాదు, చెట్టు అని ఉందంటే చెట్టు కాదు, పుట్ట అని ఉందంటే పుట్ట కాదు, గట్టు ఉందంటే గట్టు కాదు. రాయబడిన దానికి దాని యొక్క తాత్పర్యానికి వేరు వేరు భావం ఉంటుంది. దాన్నే అలంకార భాష అని అంటారు. ఇది మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో అమ్మాయికి లేకపోతే మన ఇంట్లో అబ్బాయికి వేరొక అమ్మాయికి పెళ్లి చేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఆ కోడలు వస్తూ ఒక 2 ఎకరాల పొలము, 10 లక్షల కట్నము, ఒక 10 తులాల బంగారం తీసుకొచ్చింది అనుకోండి. ఎక్కడైనా ఆ కోడలు అత్తగారి మాట విన్నట్లు మనం చూస్తామండి? చూడం. ఎందుకంటే నేను ఇంత పెట్టి కొనుక్కున్నాను కదా, నేను ఎందుకు ఎవరి మాట వినాలి అనే గర్వం చాలామంది కోడల్లో మనకు కనబడుతుంది. అందరూ అలా ఉంటారని కాదు. అయితే వాళ్ళు ఆ గర్వంతో చెప్పిన మాట వినరు. అత్తగారికి చాలా కోపం ఉంటుంది. ఎట్లయినా కానీ ఆ కోపాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా కానీ లోపరుచుకోవాలనుకుంటుంది. కానీ పొరపాటున ఏదైనా ఒక మాట అన్నా లేకపోతే కొట్టినా ఎక్కడ కొడుకుతో వేరు కాపురం పెట్టించిద్దో అన్న భయంతో ఆమె తన కోపాన్ని తనలోనే దిగమింగుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ అత్తాకోడల మధ్య ఆలోచించండి, సడన్గా అత్తగారికి కోడల మీద కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కోడి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చింది. అప్పుడు అత్తగారు అంటది కోపం తీర్చుకోవడానికి, ఏమంటుందో తెలుసా? ఓ కోడి, ఎగిరి పడుతుంది కోడి, 10 లక్షలు తెచ్చిందని, 2 ఎకరాలు తెచ్చిందని, 10 తులాలు తెచ్చిందని ఓ ఎగిరి పడుతుంది. ఎంతకాలం దీన్ని మిడిసిపాటు. ఇప్పుడు అత్తగారు ఎవరిని తిడుతున్నారండి? ఎవరిని తిడుతున్నారు? కోడల్ని తిడుతున్నారు. కానీ అక్కడేం కనబడుతుంది? కోడి కనబడుతుంది. సరే, ఈ మాట విన్న కోడలు మరి ఆవిడేమైనా తక్కువ తిందా? మరి ఆవిడేమంటుందంటే అదే టైంలో ఒక కుక్క టైపు వచ్చింది. మా ఐదారు కుక్క, ముసలి కుక్క 70 ఏళ్ళైనా కానీ ఈ ఇల్లు వదిలిపోవట్లా, ముసలి కుక్క అని అంటుంది. ఇప్పుడు ఈ కోడలు ఎవరిని తిడుతుందండి? కానీ అక్కడేం కనబడుతుందండి? అది అలంకార భాష అంటే. రాయబడిన మాట వేరు, దాని యొక్క తాత్పర్యం వేరు. కనుక బైబిల్లో కొన్ని పుస్తకాలు అలంకార భాషలో రాయబడ్డాయి. మూడవది మర్మం, అనగా ఈ అక్షరానికి అలంకారానికి మధ్య అడుగున నిక్షిప్తమై దాగి ఉన్న దేవుని ఉద్దేశమే మర్మం అని చెప్పబడుతూ వచ్చింది. కనుక బైబిల్లో కొన్ని పుస్తకాలు అలంకార భాషలో రాయబడ్డాయి. వాటిలో మనం చదివినటువంటి పుస్తకము పరమగీత గ్రంథం. బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి పుస్తకం పరమగీతం. ఈ పరమగీతాన్ని ఎవరు రచించారు అని మనం చూస్తే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రచించాడు. బైబిల్లో 3 పుస్తకాలని సొలొమోను రచించినట్లుగా దేవుని జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత సొలొమోను తన జ్ఞానమంతటిని 3 పుస్తకాల్లో పొందుపరిచినట్లుగా మనం చూడగలం. అందులో ఒకటి సామెతల గ్రంథం, రెండవది ప్రసంగి గ్రంథం, మూడవది పరమగీత గ్రంథం. ఈ మూడిట్లో సొలొమోను యొక్క జ్ఞానాన్ని మనం చూస్తాం. కనుక ఈ పరమగీతాన్ని రచించిన గ్రంథకర్త కూడా సొలొమోనే. సొలొమోను రచించిన ఈ పరమగీతంలో 2 సొలొమోన్లు మనకు కనబడతారు. అందులో ఒకటి రచించినటువంటి సొలొమోను, రెండవది వచింపబడినటువంటి సొలొమోను. రచించిన సొలొమోను ఎవరంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను.
వచింపబడిన సొలొమోను ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ పరమగీత గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటిది ప్రియులారా. ఒక బైబిల్ పండితుడు పరమగీతాన్ని గురించి ఎలా వర్ణించాడంటే, పా అంటే పరసంబంధమైనది అని అర్థం, రా అంటే రక్షణార్థమైనది అని అర్థం, మా అంటే మహిమయుక్తమైనది అని అర్థం. పరసంబంధమైనది, రక్షణార్థమైనది, మహిమయుక్తమైనది అని అర్థం అన్నమాట. ఈ శ్రేష్టమైనటువంటి అంటే పరలోకానికి సంబంధించినటువంటి గీతమని ఈ గీతానికి పరమగీతం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రంథాన్ని బైబిల్లో ఈ పరమగీతాన్ని ధ్యానించేటప్పుడు చాలా ఆత్మీయత మనకు అవసరం. శారీరకంగా కనుక పరమగీత గ్రంథాన్ని కనుక మనం ధ్యానిస్తే మనం తప్పుదారి పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది యవనస్తులు నాకు తెలిసిన వాళ్ళు పరమగీతాన్ని అక్షరార్థంగా ధ్యానించి కొంతమంది ఆడపిల్లలకి లవ్ లెటర్లు రాసిన మహానుభావులు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పరమగీతాన్ని అక్షరార్థంగా చూసినప్పుడు పరమగీతం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది, కానీ ఆత్మీయతతో మనం ధ్యానించినప్పుడు చాలా లోతైనటువంటి ప్రేమలోనికి ప్రభుత్వం మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అయినా పరమగీతం చాలా శ్రేష్టమైనటువంటి పుస్తకం. ఇందులో రాయబడిన ఈ పదజాలమంతా కూడా అలంకార భాషలో రాయబడినటువంటిది. ఈ అలంకార భాషలో రాయబడినటువంటి ఈ గీతానికి పరమగీతం అనే పేరు పెట్టారు. చూడండి, లోకంలో చాలా రకాలైనటువంటి గీతాలు ఉంటాయి. జానపద గీతాలు, ప్రణయ గీతాలు, విరహ గీతాలు, యుగళ గీతాలు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి గీతాలు లోకంలో మనం చూడగలం. కానీ పరమగీతము అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనం చూడగలం. ఎందుకంటే ఈ గ్రంథము పరలోకానికి భూలోకానికి సంబంధించినటువంటి గ్రంథము, పరలోకానికి భూలోకానికి సంబంధించినటువంటి గీతము. ఇది ఎలా పరలోకానికి భూలోకానికి సంబంధించిందంటే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుకి సంఘానికి మధ్య 7 రకాలైనటువంటి శ్రేష్టమైన సంబంధాలు తెలియపరచబడ్డాయి. వాటిలో ఒక సంబంధం ఏంటంటే భార్యాభర్తల యొక్క సంబంధం. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి సంబంధం భార్యాభర్తల యొక్క సంబంధం. దీన్నే పౌలు తన పత్రికలో చెబుతూ ఇలాగున పేర్కొన్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని చాలు. సంఘము యేసుక్రీస్తు ప్రభువుకు ప్రధానము చేయబడింది. అనగా సంఘము యేసుక్రీస్తు ప్రభువుకు పెళ్లి భార్య అని పౌలు చెబుతా ఉన్నాడు. ఎలాగున పెళ్లి భార్య అవుతుంది అనేది మనం వాక్యంలో మనం చూసుకుంటూ వెళితే, సంఘము యేసుక్రీస్తు ప్రభుకి మధ్య ఉన్న ఈ బంధం అర్థం కావడానికి మీకు చెప్తాను. దాన్ని ప్రధానమని పోల్చాడు. ప్రధానం ఎవరికి చేస్తారండి? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య వివాహం అనుకున్నప్పుడు ఈ ఇరుపక్షాల కుటుంబాల వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మీ అమ్మాయి మాది అని అనిపించుకోవడానికి పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుంచి ప్రధాన సామాగ్రి వెళుతుంది. ఆ పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుంచి ప్రధాన సామాగ్రి వెళ్ళేటప్పుడు చెప్పులు వెళుతాయి, బట్టలు వెళుతాయి, నగలు వెళుతాయి. ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం వలన అమ్మాయి మాది అని అనిపించుకుంటారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా మనలందరినీ ప్రధానం చేసుకోవడానికి, అనగా మనతో ఆయన సంబంధాన్ని ఏర్పరచుకొని మనల్ని ఇష్టపడిన ప్రభువు ఈ లోకంలో ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్య వివాహం అనుకున్నప్పుడు వారి మధ్య పెళ్లి కుమారుడి దగ్గర నుంచి ప్రధాన సామాగ్రి వెళుతుంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను నన్ను వివాహం చేసుకోవడానికి ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రధానం జరిగిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళిద్దరి మధ్య సాక్ష్యం సరిగ్గా ఉంటేనే, ప్రాముఖ్యంగా పెళ్లి కుమార్తె యొక్క సాక్ష్యం సరిగ్గా ఉంటేనే ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. కానీ తన సాక్ష్యం సరిగ్గా లేకపోతే తప్పనిసరిగా పెళ్లి చేసుకోడు. అలాగున ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయి క్యారెక్టర్ సరిగా లేదని తృణీకరించబడిన, కొట్టివేయబడిన, తీసివేయబడిన కొన్ని కుటుంబాలు కూడా మనకు అక్కడక్కడ వివాహాలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రధానమైతే చేయబడింది, కానీ ఈ ప్రధానం చేయబడిన తర్వాత అమ్మాయి యొక్క క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం. అలాగనే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు.
ఆయన మనకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ప్రధానంగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనము దేవుని కోసం ప్రదానం చేయబడినటువంటి మనము ఆయన కొరకు జీవిస్తూ ఉంటేనే తప్ప మనము ఆ పెండిలో పాలు పొందడం అనేది జరగదు. ఈ సంబంధాన్ని చాలా చక్కగా చెబుతూ వచ్చాడు పౌలు. ఏమన్నాడంటే ప్రదానము చేశాను. అక్కడ ఇంకొక మంచి మాట ఉంటుంది, ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను. ఒక్కడే పురుషుడు. ఆ మాట చదివినప్పుడు ఒక మాట మనకు ఆలోచన వస్తుంది. అదేంటంటే మరి ప్రపంచంలో పురుషులు ఎవరు లేరా, ఒకే ఒక్క పురుషుడు అంటాడేంటి అని మనకు అనిపించవచ్చు. నిజమేనండి, ప్రపంచంలో మానవ జాతి చరిత్రలో ఒకే ఒక్క మగాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తప్పించి మరి ఇంకెవరు, నువ్వెంత పెద్ద వస్తాదువైనా, నేను ఇంత పెద్ద మగాడిని నువ్వు చెప్పినా, నువ్వు నేను సగం సగం మగాళ్ళమే. బైబిల్లో దానికి ఆధారాన్ని మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆదామును సృజించిన దినాన ఆయన ఎలాగున తయారు చేశాడు అనే సంగతిని మనం అక్కడ చూస్తాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి. చాలు, ఎలా తయారు చేశాడంటండి, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించారు. అందుకనే వారిద్దరూ ఏకమైనప్పుడు మాత్రమే, వారిద్దరు ఇరువురు కాక ఏకమై ఉందురనే వచనాన్ని మనం చూస్తాం. ఈ విషయాన్ని హిందూ గ్రంథాల్లో శివపురాణములో అర్ధనారీశ్వర అవతారం అని ఉంటుంది. సగం పురుషుడు సగం స్త్రీ మనకు కనబడుతుంది. దేవుడు ఆదామును అవ్వను తయారు చేసినటువంటి దినమున వారిని అలాగున సృజించినట్లు ఆదాములో నుండే ప్రకటముకను తీసి సగము స్త్రీగాను సగము పురుషునిగాను తయారు చేసినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ప్రపంచంలో ఒకే ఒక్క మగాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన తప్పించి నువ్వు ఎంత పెద్ద వస్తాదువైనా నేను మగాడిని అని చెప్పడానికి మనకు మాత్రం ఆ రైట్స్ లేవు. కొన్నిసార్లు అంటుంటాం, కానీ వాస్తవాల్లోకి వెళితే మాత్రం ఒకే ఒక్క మగాడు ప్రపంచానికి యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా గమనించండి. అయితే ఇలా ప్రదానము చేయబడిన తర్వాత, ఒక అమ్మాయికి అబ్బాయికి ప్రదానం చేసుకున్న తర్వాత సడన్గా ఒక 6 నెలలు ఆషాఢం వచ్చింది అనుకోండి. సడన్గా ఆషాఢం వచ్చింది. ఆషాఢంలో పెళ్లి చేస్తారండి? ఆషాఢంలో పెళ్లి చేయరు. ఎప్పుడు చేస్తారు? శ్రావణ మాసంలో పెళ్లి చేస్తారు. ఈ ఎంగేజ్మెంట్ అంతా జరిగిపోయిన తర్వాత 6 నెలలు ఆషాఢం వచ్చినాక ఈ అమ్మాయి అబ్బాయి తన ఇంట్లో ఉంటాడు, అమ్మాయి తన ఇంట్లో ఉంటుంది. కానీ ఆ అమ్మాయి యొక్క ఆలోచనలు, ఆ అమ్మాయి యొక్క తలంపులు, తన యొక్క సమస్తము కూడా తన ప్రియుని మీద ఆలోచన పెట్టుకుని ఉంటుంది. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకుని వెళుతాడు అని ఆమె తన ప్రియుని కోసం ఆలోచన పెట్టుకొని తన ఆలోచనల్ని, తన అందాన్ని, తన శరీర సౌష్ఠవాన్ని అంతటినీ కూడా తన పురుషుని కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ భాషే మనం చూస్తున్న వచనంలో పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, అవి పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి అని రాయబడింది. బైబిల్లో పుత్రదాత వృక్షము సంఘానికి సూచనగా ఉంది. మిత్రులారా, యేసు ప్రభు యొక్క రక్తము చేత కడిగి పవిత్రపరచబడి ప్రదానము చేయబడిన మనమందరము కూడా పుత్రదాత వృక్షానికి సాదృశ్యంగా ఉన్నాం. అయితే మనము అక్కడ షూలమితి చెప్తున్నట్లు పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి అని చెప్పబద్దులమై ఉన్నాం. అలాగున మనం ప్రభు కోసము ఫలములు ఫలిస్తేనే ప్రభు మనల్ని వచ్చిన దినాన తీసుకుని వెళుతాడు. అందుకనే యేసు ప్రభు ఈ ఉద్దేశమే తన శిష్యులతో చెబుతూ, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పాడు. అలాగనే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మనం ఏర్పరచబడింది దేవుని కొరకు ఫలము ఫలించునట్లు. మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు మనం ఏర్పరచబడ్డాం. మిత్రులారా, మనమందరము దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకుని వెళ్తాడని ఎదురు చూస్తున్నాం. అయితే ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయన తీసుకుని వెళ్ళాలంటే మనలో ఫలాలు కావాలని ప్రభు చూస్తున్నాడు. ఆ ఫలాలు ఏమిటి? ప్రభు చిత్తమైతే ఒక 5 ఫలాలు మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను, కానీ ప్రభు అనుమతించిన మేరకు చూపించాలనుకుంటున్నాను. ఏమిటి ఆ ఫలాలు?
అందులో మొట్టమొదటి ఫలం చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడు. రేపటి దినాన ప్రభు వస్తున్నాడు ప్రియులారా. మనమందరము ఆయన కోసము ఎదురు చూస్తున్నాం. అయితే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే మనలో కావలసిన మొట్టమొదటి ఫలం ఏమిటంట? మారు మనస్సుకు తగిన ఫలం. మారు మనస్సుకు తగిన ఫలం. మారు మనస్సు తగిన ఫలం అంటే ఏంటి? మన మనస్సు మారడమే, మన క్రియలు మారడమే మారు మనస్సు తగిన ఫలం. విచారం ఏంటంటే ఈరోజు చాలామంది దేవుని పిల్లలు మారు మనస్సు పొందిన వ్యక్తులుగా మందిరాల్లో కనబడుతున్నారు, కానీ ఏమాత్రం మారు మనస్సు లేదు. ఇది అర్థం కావడానికి చిన్న విషయం చెప్తాను. ఓ దినాన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను మారు మనసు పొందానండి అనిందంట. ఆహా, నువ్వు మారు మనసు పొందావా, మంచిదమ్మా అని. మళ్ళీ వచ్చి ఆవిడ అనిందంట, అయ్యగారు నేను మారు మనసు పొందానండి, నా జీవితం మారిందండి అనిందంట. మంచిదనమ్మా, నువ్వు వెళ్ళి కూర్చోనిందంట. మూడోసారి కూడా వచ్చి, అయ్యగారు నేను మారు మనసు పొందానండి, నా జీవితం మారిందండి అని చెప్పిందంట. సరే ఇసుకిచ్చేస్తుందని చెప్పి పిలిచి ఆయన అడిగారంట, నువ్వు మారు మనసు పొందావంటే మారు మనసు పొందాను. నీ జీవితం మారిందంటే మారింది. ఏంటి అసలు అంతకుముందు జీవితానికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఆవిడ చెప్పిందంట, అయ్యగారు నేను ఇంతకుముందు మారు మనసుకు పొందకముందు నేను పాలు అమ్మేదాన్ని, ఇప్పుడు కూడా పాలే అమ్ముతున్నాను. అయితే మారు మనసు పొందకముందు నేను పాలల్లో నీళ్లు కలిపేదాన్ని సార్ అనిందంట. ఆహా, మంచిదా, అయితే మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నీళ్లలోనే పాలు కలుపుతానందంట. మారు మనసు పొందిందండి? పొందిందా? పొందినట్లే కనబడతారు చాలామంది. మారు మనసు పొందినట్లే కనబడతారు, కానీ వాళ్ళ మాటలు మారు, వాళ్ళ చూపులు మారు, వాళ్ళ వస్త్రధారణ మారదు, వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ నేను మారు మనసు పొందాను, మారు మనసు పొందాను, మారు మనసు పొందానని చెప్తాం. నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే మొట్టమొదట నీలో మారవలసింది మాటలు. నీ మాటలు మారాలి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకొని బలలో పాలు పొందుతూ బాప్తిసం తీసుకొని భక్తి జీవితంలో కొనసాగుతూ కోపం వస్తే మాట్లాడే మాటలు పచ్చిబూతులు. బైబిల్ చెప్తుంది మీ నోట ఏం రాకూడదంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఏమి తగవంట? బూతులు తగవు, పోకిరి మాటలు తగవు, సరసోక్తులు తగవు. ఇవి మీకు తగవు. చాలామంది దేవుని పిల్లలు ఈరోజు దేవుని వాక్యం ఏదైతే తగవని చెప్తుందో వాటినే అనుసరించి ముందుకెళ్తూ ఉన్నారు. నిజంగా నువ్వు మారు మనసు పొందావా? నిజంగా నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే నీ మాటల్లో మార్పు కనబడుతుంది. నిజంగా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలన్న ఆశ సంపూర్ణంగా నీకుంటే నీ మాటలు మార్చబడతాయి. ఈరోజు చాలామందికి నువ్వు సువార్తను బోధిస్తున్నావు, చాలామందిని మందిరానికి తీసుకొని రావాలి ఎంతో ప్రయాసపడుతున్నావు, కానీ ఎందుకు మందిరానికి రావట్లేదు? నువ్వు ఆ కొంచెం సమయంలో సువార్త బోధించేటప్పుడు పవిత్రమైన మాటలు ఉచ్చరిస్తావు, కానీ ఆ తర్వాత నీ నోట్లోంచి వచ్చేది పచ్చిబూతులు. నీ బోధ ఎందుకు పని చేయట్లేదు? నీ సువార్త విని ఎందుకు ఎవరు రావట్లేదు అంటే ముందు నువ్వు మారవే. అరే బాబు, నువ్వు ముందు మారరా, నువ్వు ముందు మారి చెప్పు నాకు. చాలామంది జీవితాలు మారలా, మాటలు మారలా. మన జీవితం మారితే తప్పనిసరిగా లోకం మన ప్రభువును వెంబడిస్తుంది. మాటలు మారాలి. రెండవదిగా వస్త్రధారణ మారాలి. ప్రభుని ఎరిగిన తర్వాత దేవుని పిల్లల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది వస్త్రధారణ. లోకస్తులు ధరించినట్లుగా నువ్వు దేన్ని ధరించకూడదు. లోకస్తులు వెళ్ళినట్లుగా నువ్వు దేంట్లోని వెళ్ళకూడదు. నీ వస్త్రధారణ చాలా ప్రాముఖ్యం. బైబిల్ చెప్తుంది స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము
వేసుకొనకూడదు. కానీ ఈరోజు ఆడపిల్లలు పుట్టినరోజు వస్తే నోట్లో నుంచి వచ్చే కోరికలు గొంతెమ్మ కోరికలు అనమాట. ఏం కావాలి అని అంటే, డాడీ నాకు ఏమి వద్దు, కానీ ఈ పుట్టినరోజుకి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ఒకటి ఇస్తే చాలు, కేక్ కటింగ్ వద్దు, ఇంకేమొద్దు. ఎందుకు? మిత్రులారా, చాలా వేదనతో బాధతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ కూడా మీరు వింటున్నారు, అది ఇప్పటికీ టెలికాస్ట్ అవుతుంది అక్కడక్కడ వీడియోలు కొన్ని. ఎందుకు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి? కారణం, ప్రధానమైన కారణం వస్త్రధారణ. వస్త్రధారణ. కిందటి వారంలో నేను మెడ్రాస్ మెరీనా బీచ్లో ఉన్నాను. ఒక సహోదరుడు బలవంతంగా వెళ్దామని చెప్పి మెరీనా బీచ్కి తీసుకెళ్ళాడు. గోవా బీచ్ గురించి నేను వినడమే మారుమనసు పొందిన తర్వాత, మారుమనసు పొందక మునుపు ఆ బీచ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మెడ్రాసులో మాత్రం చాలా భయంకరమైన వస్త్రధారణతో ఆడపిల్లలు తిరగడం చూశాను. ఇలా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళు అలా డ్రెస్ వేసుకోవడానికి నువ్వు విచ్చలవిడి అయిన జీవితం కోసం నువ్వు వదిలేస్తుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా హెచ్చరించాల్సిన విషయాలు హెచ్చరించకుండా రోడ్ల మీదకి వదిలేస్తే జీవితాలు పాడవకుండా ఎట్లా ఉంటాయి? మారు మనస్సుకు తగిన ఫలము. నీ వస్త్రధారణ మారాలి, నీ మాటలు మారాలి, నీ చూపులు మారాలి, నీ హృదయ ధ్యానం మారాలి. మారు మనస్సుకు తగిన ఫలము. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. నువ్వు చెప్పగలవా? ప్రభువారా, నేను నా జీవితంలో మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నానని చెప్పగలవా? ఇది మొట్టమొదటి ఫలము. రెండవదిగా, మన జీవితాల్లో ప్రభు చూడాలనుకుంటున్న మరొక ఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. మనలో ప్రభువు చూడాలనుకుంటున్న మొదటి ఫలం మారు మనసుకు తగిన ఫలం. రెండవదిగా, సంఘములో ప్రభువు చూడాలనుకుంటున్న ఫలము ఆత్మఫలము. మనకు తెలుసు చాలామందికి ఆత్మఫలములు ఎన్నండి? పచ్చి అబద్ధం అది. ఆత్మఫలములు 9 అని ఆ వచనాన్ని బట్టి నువ్వు చెప్పే మాట పచ్చి అబద్ధం. ఆత్మఫలము అనేది ఒకటే. అందుకని ఆ వచనం ప్రారంభంలో చూడండి ఏమనుంది? ఆత్మ ఫలములేమనగా అనుందా? గమనించండి. ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలమేమనగా. ఆత్మ ఫలములో 9 విషయాలు ఉన్నాయి. ఇది మీకు అర్థం కావాలంటే చెప్తాను. అసలు ఫలాలు ఎన్ని రకాలు అనేది తెలిస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఫలాలు 3 రకాలు. మొట్టమొదటిది సరళ ఫలము, అంటే ఒక్క గింజ మాత్రమే ఉంటుంది అందులో. రెండవది సంకలిత ఫలము, 2 లేక 3 గింజలు ఉంటాయి. మూడవది సంయుక్త ఫలము, అంటే కొన్ని రకాలైనటువంటి గింజలు ఉంటాయి. సరళ ఫలం అనే దాంట్లో ఒక గింజ ఉంటుంది. ఒక గింజ ఉండేది ఏంటిదండి? ఫలము. మంచిది. మామిడి పండులో ఒక గింజ మాత్రమే ఉంటుంది. రెండవది సంకలిత ఫలము, 2 లేక 3 గింజలు ఉండేది ఏంటి? సపోటా. మూడవది సంయుక్త ఫలం, ఇంకా వాటికి మించి ఇంకా ఎక్కువైనటువంటి గింజలు కలిగింది. ఇంకేంటిది? సీతాఫలం, ఇంకా జామకాయ, ఇంకా పుచ్చకాయ, ఇవన్నీ కూడా ఇంకా గింజలు కలిగినటువంటివి. ఇప్పుడు గమనించండి, ఈ ఫలం ఏ ఫలం? సరళ ఫలమా, సంకలిత ఫలమా, సంయుక్త ఫలమా? సంయుక్త ఫలం. సంయుక్త ఫలమైన ఆత్మఫలములో 9 గింజలు ఉన్నాయి. ఈ 9 గింజల్లో మొత్తమని నేను చెప్పను, కానీ ఒక్క విషయం చూపించి అందులో నుంచి లెఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. ఆత్మఫలములో మొదటి గింజ ప్రేమ. ప్రేమ అంటే బహుశా మనకు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఒక పీక్ స్టేజ్లో ఉన్న భయంకరమైన దొంగ నాటకం. ప్రేమ గురించి తెలియని వ్యక్తులు లేనే లేరు. అయితే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ గురించి చాలా రకాలైనటువంటి సినిమాలు తీస్తున్నారు. నేను 2008వ సంవత్సరంలో సినిమాలు మానేశాను.
అంతకుముందు నేను చూసిన ప్రతి సినిమాలో ప్రేమ గురించి ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ప్రేమ అనేది చాలా గొప్పదని ప్రేమ గురించి చాలా రకాలైన సినిమాలు తీస్తున్నారు. ప్రేమిస్తే తప్పేంటి, ప్రేమిస్తే చంపేస్తారా, ఇలాంటి టైటిల్స్ పెట్టి ప్రేమ గురించి తీస్తున్నారు. అయితే ప్రేమ అంటే ఏంటి, ప్రేమ యొక్క అర్థం ఏంటి? మనం అనుకుంటున్నాము మనల్ని ప్రేమించే వ్యక్తిని ప్రేమించడం ప్రేమ అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది నిన్ను ప్రేమించే వ్యక్తిని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను ద్వేషించిన వాడిని, నిన్ను అసహించుకున్న వాడిని, నిన్ను హింసించిన వాడిని, నిన్ను చంపడానికి సైతం వెనకాడిన వాడిని ప్రేమించడమే ప్రేమ. ప్రేమ అనే దానికి అర్థం యేసు ప్రభు తన మాటలు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. చాలు, ఏమంటున్నాడు ప్రభు? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగుతుంది? మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులనే ప్రేమించిన ఎడల మీకేం ఫలం అంటే ప్రేమ యొక్క అర్థాన్ని ప్రభు ఏం చెప్తున్నా అంటే నిన్ను ప్రేమించే వ్యక్తిని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను ప్రేమించని వాడిని, నిన్ను అసహించుకున్న వాడిని, నిన్ను చంపడానికి సైతం వెనకాడని వ్యక్తిని ప్రేమించడమే ప్రేమ. ఈ ప్రేమ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి చూపించాడు. ఆయన పేరే ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. మిత్రులారా, నా వ్యక్తిగత జీవితంలో నేను యేసుప్రభుని ఎరగక మునుపు మా అమ్మ వాళ్ళు యేసుప్రభుని అంగీకరించారు. వాళ్ళు అంగీకరించిన యేసుప్రభుని నేను అంగీకరించడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఎందుకని సంవత్సరాలు పట్టిందనంటే నేను మా అమ్మ వాళ్ళు యేసుప్రభుని నమ్మారన్న కోపంతోటి వారిని నేను మా తల్లిదండ్రులను అంగీకరించలేకపోయాను. ఎందుకంటే నేను హైందవ కుటుంబంలో జన్మించాను, విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పెరిగాను. నా గోత్రం అరవంత బ్రహ్మర్షి గోత్రం. కాలజ్ఞాన గ్రహీత అని పిలువబడిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వబ్రాహ్మణుడని, కాలజ్ఞానులం అనేటువంటి మహా గర్వం నాకు ఉండేది. ఈ కారణాన యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తుల్ని మాలమాదిగల దేవుళ్ళు అని చెప్పి తృణీకరించేవాడిని. అంత తృణీకరిస్తున్న నేను ఒక రోజున మా తల్లిదండ్రులు యేసు ప్రభువును అంగీకరించడం తెలుసుకున్నాక బ్రతికుండగానే కులభ్రష్టులు అయిపోయారు. ఇలాంటి తల్లిదండ్రులు బ్రతికుండగానే చచ్చిన శవాలతో సమానం, వీళ్ళు నా తల్లిదండ్రులను చెప్పడం అనవసరం అని చెప్పి వాళ్ళకి యేసు ప్రభువుని గురించి నమ్ముకున్న ఒక్క కారణాన వాళ్ళని మా తల్లిదండ్రులని ఎవరికీ పరిచయం చేయలేదు 6 సంవత్సరాలు. పైపెచ్చు వాళ్ళు యేసు ప్రభువుని వదిలేయాలని, ఈ బైబిల్ కాల్ చేయాలని, దీన్ని కాల్తో దాన్ని యేసు ప్రభు దేవుడు కాదు మన ముక్కోటి దేవతల దేవుళ్ళని ఇటువైపు తిరిగేటట్లు చేయాలని శత విధాల ప్రయత్నించేవాడిని. నా ప్రయత్నాల్లో సోమవారం శివ పూజ, బుధవారం అయ్యప్ప స్వామి పూజ, శుక్రవారం కనకదుర్గ పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ, నెలకు ఒకసారి అమరావతి వెళ్ళేవాడిని. నెలలో ప్రతి వారము నేను చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఎవరి స్వరం, ఎవరు నాతో మాట్లాడారు అనే ఈ ఆలోచనతో అప్పటి వరకు నేను చేసిన ఆ ప్రయత్నం అంతా పక్కన పెట్టేసి, నా ఊరి ప్రయత్నం అంతా పక్కన పెట్టి నాతో మాట్లాడిన స్వరం ఏంటి అని దానివైపు నా దృష్టి మళ్ళింది. ఆ స్వరం ఎవరో కాదు, 6 సంవత్సరాలు ఏ దేవుడు కాదని ప్రయత్నించానో రుజుపరచాలని ఆ దేవుడే నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన పేరు యేసు ప్రభు. మిత్రులారా, నేను యేసు ప్రభుకు శత్రువుని. యేసు ప్రభువుని అంగీకరించిన కారణాన మా తల్లిదండ్రులను సైతం తల్లిదండ్రులని అంగీకరించడానికి ఒప్పుకోని వ్యక్తిని, భయంకరమైన కులపిచ్చితో కులగజ్జితో తిరిగిన వ్యక్తిని. అలాంటి నా జీవితంలో ఏ దేవుడిని దేవుడు కాదని తృణీకరించానో, ఏ దేవుని ప్రజల్ని హల్లెలూయా బ్యాచ్ అని పిలిచానో ఆ దేవుడే నాతో మాట్లాడి నీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నావని ఆ చావు ప్రయత్నంలో నన్ను ఆపకపోతే 11 సంవత్సరాల క్రితం ఈరోజు నా ఫోటో గోడకెక్కి 11 సంవత్సరాలు అయ్యేది. నిన్ను ప్రేమించే వ్యక్తిని ప్రేమించడం ప్రేమ కాదు. ప్రేమ అంటే ఇది. నిన్ను ప్రేమించే వ్యక్తిని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను అసహించుకున్న వారిని, నిన్ను తృణీకరించిన వారిని, నువ్వు కాదనుకున్న వారిని ప్రేమించడమే ప్రేమ. అదే దైవ ప్రేమ, అది యేసు ప్రభువులో ఉన్న ప్రేమ. ప్రియ సహోదరుడా, ఈ దినాల్లో చాలామంది వ్యక్తులు యేసు ప్రభువుని చాలా రకాలుగా తృణీకరించి తోలనాడుతా వెళ్ళిపోతూ ఉన్నారు. నన్ను యేసు ప్రభువుని నమ్ముకోమని మా అమ్మవాళ్ళు చెప్తుంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయని నాకు చెప్తుంటే
చాలా కాలము నేను ఎలా అనుకునేవాడంటే, ఇన్ని గ్రంథాలు మనకున్నాయి, వేదాలు, భగవద్గీత, రామాయణము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ఇన్ని రకాలైనటువంటి గ్రంథాలు మనకుంటే ఇవేమీ చేయలేనిది ఏం చేస్తాడా అని అనుకునేవాడిని, చాలా తృణీకరించేవాడిని. మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం, నువ్వెంత యేసు ప్రభుకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించినా, యేసు ప్రభువును కాదనుకుని మోక్షానికి ఎంత నువ్వు ప్రయత్నాలు చేసినా, యేసు ప్రభు ద్వారా తప్ప మరి ఇంకెవరి ద్వారా నీకు మోక్షం లభించదు. ఇది మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒక రోజున ఒక జమీందారి గారి చేతికి అనుకోకుండా తారు అంటుకుందంట. ఇప్పుడు తారు దేంతో కడిగితే పోయిద్దండి? కిరసనాయిల్ అప్లై చేస్తే పోయిద్ది. అయితే ఆయన అట్లానే తారు అంటించుకొని నీళ్లు పోసి ఎంత కడుక్కున్నా వదలకపోతే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది వాళ్ళ ఇంట్లో పనిచేసే నౌకర్లు ఉంటే, అరే నా చేతికి ఏదో అంటిందిరా అంటే వాళ్ళు అన్నారు, అయ్యగారు మీ చేతికి తారు అంటిందండి అన్నారు. ఇది ఎట్లా పోయిద్దిరా అంటే, కిరసనాయిల్తో కడిగితే పోయింది. పనికి మనలారా, మీకులాగా నేను కిరసనాయిల్ వాడతాను అనుకుంటున్నారా? లోపల పోయి ఆవు పాలు తీసుకురండి అన్నాడు. ఆవు పాలతో రుద్దాడు, పోయిద్దండి? పోదు. సరే, ఆయన రుద్దుతుంటే పోవట్లేదు. మళ్ళీ వాళ్ళు చెప్పారు, అయ్యా మీ చేతికి అంటుకున్న తారు పోవాలంటే ఆవు పాలు కాదు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఇంకొకసారి కనుక మాట్లాడితే మీకు మర్యాద దక్కదు, లోపలికి పోయి ఏం మాట్లాడకుండా వెన్నపూసను తీసుకురమ్మన్నాడంట. సరే వెళ్ళి వెన్నపూస తీసుకుని వచ్చాడు. వెన్నపూసతో కూడా రుద్దాడు. వెన్నపూసతో రుద్దినా పోవట్లేదు. అయ్యా దాంతో పోదు, కిరసనాయిల్ తప్పనిసరిగా అప్లై చేయాలంటే, మీలాంటి చిన్నవాళ్ళు వాడేది, అలాగే జనం వాడేది నేను వాడతానరా, లోపలికి వెళ్ళి పట్టుతేనని తీసుకుని రండి అన్నాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి పట్టుతేనని తీసుకుని వచ్చారు. పట్టుతేనతో కూడా రుద్దారు. పట్టుతేనతో రుద్దిన పోలేదు. మళ్ళీ మాట్లాడారు. ఈసారి ఆఖరి ప్రయత్నం, తనకు కూడా అర్థమవుతుంది. ఆఖరిగా లోపల ఇల్లు అమ్మగారిని అడగండి, నిన్న రాత్రి తోడుపెట్టిన గడ్డ పెరుగు గట్టి పెరుగు ఉందా తీసుకొని రండి అని అంటే, దాన్ని పెట్టి రుద్దాడు. పోయిద్దండి? ఇంకొంచెం రుద్దుతుంటే ఇంకా వెన్నపూస పైకి వచ్చి లేని జిడ్డు కూడా అంటుకుందంట. అప్పుడు ఆయనకి నిదానంగా అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? కిరసనాయిల్ వాడమని. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? పాల దగ్గరికి వెళ్ళా, పెరుగు దగ్గరికి వెళ్ళా, తేనె దగ్గరికి వెళ్ళా, వెన్నపూస దగ్గరికి వెళ్ళా, కానీ కిరసనాయిల్ తప్ప మరి ఇంకేది కూడా ఈ చేతికి అంటుకున్న తారుని పోగొట్టదు అన్న సంగతి ఆయనకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత బాటిల్ డబ్బా వైపు చూశాడు, కిరసనాయిల్ వైపు. ఆ లోపల ఉన్న కిరసనాయిల్ అనుకుంటే, అరే జమీందారి, నువ్వు నన్ను కాదనుకుని ఎంత దూరం వెళ్ళినా నీకు నేను తప్ప మరొక దిక్కు లేదు. మిత్రులారా, నిజమే, యేసు ప్రభువును వదిలి మోక్షాన్ని వెళ్ళాలనుకుంటున్నావా? యేసు ప్రభువును వదిలి రకరకాలైన ప్రయత్నాలు చేసి పాపాన్ని కడుక్కోవాలనుకుంటున్నావా? యేసు ప్రభు ద్వారా తప్ప, యేసు ప్రభు ద్వారా తప్ప పాపానికి క్షమాపణ లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. తారు అంటుకుంటే చేతికి కావలసింది కిరసనాయిలు, హృదయానికి పాపం అంటుకుంటే ఇది కడుక్కోవడానికి కావలసిందేంటి? పరిశుద్ధుని రక్తం. అదే యేసు ప్రభు యొక్క రక్తం. మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తం భూమి మీదకి వచ్చి సమాధిబడి తిరిగి లేచాడు. నువ్వు ఎంత ద్వేషిస్తున్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నా కుమారుడు నువ్వంటే నాకు ఇష్టమని చెప్తున్నాడు. ఆ ప్రేమకు లోబడితే మంచిది. ప్రేమ అంటే ఇదండి. నిన్ను ప్రేమించిన వ్యక్తిని ప్రేమించడం ప్రేమ కాదు, నిన్ను ప్రేమించని వారిని కూడా ప్రేమించడమే ప్రేమ. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. ఒక దినాన ప్రభు వస్తున్నాడు. ఆయన మనం ఎదుర్కోవాలంటే మనకు కావలసిన మొదటి ఫలం ఏంటండి? మారు మనస్సుకు తగిన ఫలం. రెండవదిగా మనం ఆయన ఎదుర్కోవడానికి మనలో కావలసిన మరొక ఫలం ఏమిటి? ఆత్మఫలము. మూడవదిగా మనలో ఆయన చూడాలనుకుంటున్న మరొక ఫలము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏది ఫలమంట? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనలో ప్రభు చూడాలనుకుంటున్న మరొక ఫలం ఏమిటంటే పరిశుద్ధత అనే ఫలము. ప్రభు ఉండే రాజ్యములో ఉండాలని ఆశపడే వ్యక్తికి తప్పనిసరిగా కావలసింది పరిశుద్ధత. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు, చూడజాలరు, చూడబోరు, చూడరు.
బైబిల్ చెప్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని చూడలేరు. కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో పరిశుద్ధత చాలా అవసరం. అయితే పరిశుద్ధతను మనం ఎలా కలిగి ఉండగలం, పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకోగలం అంటే ఒకే ఒక విషయం అండి. బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరిపేస్తుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఆపోజిట్గా చదవండి. మంచి సాంగత్యము చెడు నడవడిని మనలో నుంచి తీసివేస్తుంది. కనుక మన సహవాసం చాలా ప్రాముఖ్యం. ప్రభువుని ఎరిగినాక సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ఎందుకంటే సంఘము వెలుపల పాపం చేసే వాళ్ళ సంఖ్య కంటే సంఘములో ఉండి పాపాత్ములై రహస్యంగా పాపులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరితో పడితే వాడితో సహవాసం చేస్తే పరిశుద్ధత రాదు, ఉన్నది కూడా పోతుంది. మన సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇది అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒక రోజున ఒక రాజుగారి పొలంలోనికి ఒక పక్షుల వ్యాపారి వచ్చాడు. అతను పక్షులు తీసుకొని వచ్చినప్పుడు కొంతమంది చెప్పారు, రాజుగారు మీకు పక్షులంటే ఇష్టమని ఒక వ్యాపారి మన దగ్గరికి పక్షులు తీసుకొని వచ్చాడని అంటే రాజుగారికి చాలా ఇష్టం పక్షులంటే. ఆయన వచ్చి దాన్ని చూశాడు. చూసిన తర్వాత ఆయన చూసి అన్నాడు, ఈ పక్షుల్లో ప్రత్యేకత ఏముంది? ఆల్రెడీ మా దగ్గర ఇలాంటి కలర్స్ పక్షులు ఉన్నాయంటే, రాజుగారు అట్లా అనద్దు, మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు. అయితే దీంట్లో ఏ రాజ్యంలోనూ నేనటువంటి ఒక మంచి జంట పక్షులను నేను తీసుకొచ్చాను, చూడండి అని చెప్పి పైకి లేపాడు. ఆ రెండు పక్షులు కూడా పైకి లేచినాయి. పైకి లేచిన తర్వాత వాటిని చూపించాడు. ఏంటి దీంట్లో ఉన్న ప్రత్యేకత అన్నాడు. రాజుగారు చెప్తే ఆశ్చర్యపోతారు, ఈ పక్షులు ఎక్కడ లేవు, ఇక్కడే ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి చోట మూగ పక్షులను చూస్తాం, కానీ ఈ పక్షులు మాట్లాడే పక్షులు అని. ఏం చేస్తాయంట? మాట్లాడతాయా? సరే, వెంటనే ఏది మాట్లాడించానంటే వెంటనే రాజుగారి చేతి దగ్గరికి వచ్చి రాజుగారి చేతి మీద కానీ బాగున్నారా రాజుగారు అని అందంట. అవడానికి బాగున్నానమ్మా అందండి. భోజనం చేశారా రాజుగారు? చేశానమ్మా అని. రాణిగారు ఎలా ఉన్నారని? బాగున్నారమ్మా అని. వాటి మాటలు ఏంటంటే ఆయనకి ముచ్చట అయిపోయి పాపం తబ్బిబ్బైపోతున్నాడు. అయితే ఈ మధ్య పక్కన తీర్పులు కొన్ని తీర్చాల్సి ఉన్నాయి కాబట్టి మంత్రితో చెప్పాడు, అయ్యా నేను మళ్ళీ వీటిని అడుగుతాను, ఈలోపు నువ్వు వీటిని ఎక్కడైనా భద్రపరచు అని చెప్పాడు. చెప్పి ఆయన చేతికి ఇచ్చిన తర్వాత రాజుగారు వెళ్ళి ఆయన పనులు ఆయన ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వాటిని ప్రవేశపెట్టాలనుకున్నాడు. అయితే ఈ మంత్రి గారికి ఇచ్చిన తర్వాత ఈ పక్షులు ఈయన ఏం చేశాడంటే ఈ రెండు పక్షుల్ని ఒకదాన్ని ద్వారపాలకుడి దగ్గర పెట్టాడు, ఒకదాన్ని తీసుకెళ్ళి జ్ఞానోపదేశకుడి దగ్గర పెట్టాడు. కొన్ని రోజులు గడిచింది. ఏదో ఒక పక్షుల జంటను చూసి రాజుగారు, అరే నేను ఒక పక్షుల్ని నేను కొన్నాను కదా, ఆ పక్షులను చూద్దామని చెప్పి ఆ పక్షులను ప్రవేశపెట్టమని మంత్రిని అడిగాడు. అడిగితే ఇప్పుడు జ్ఞానోపదేశకుడి దగ్గర ఉన్నటువంటి పక్షి అది పైకి ఎగురుకుంటూ అది పాట పాడుకుంటూ వస్తుందంట. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని ఎగురుకుంటూ అలాగే ఎగురుకుంటూ వచ్చి రాజుగారు ఇలా చేయి పెట్టగానే వచ్చి దాని మీద పడి ప్రైజ్ లార్డ్ రాజుగారు అన్నదంట. ప్రైజ్ లార్డ్ అమ్మా అనంట. రాజుగారు బాగున్నారా? బాగున్నాను. ఈరోజు బైబిల్ చదివారా? చదివానమ్మా. దాని మాటలు ఏంటంటే రాజుగారికి సంతోషం ఇంతంత కాదు, తబ్బిబ్బైపోతున్నాడు. సరే ఈ పక్షి ఎట్లా ఉంది కదా, అది ఇంకెట్లా ఉందో చూద్దామని చెప్పి దాన్ని ప్రవేశపెట్టమన్నాడు. అది ఎగురుకుంటూ కిలా అనుకుంటూ పాట పాడుకుంటూ వస్తుందంట. అది ఎగురుకుంటూ అట్లాగా పాట పాడుకుంటూ వస్తుంటే అలా చేయి పెట్టిన తర్వాత అట్లా చేతి మీదకి వాలింది. అదేమడిగింది? ప్రైజ్ లార్డ్ రాజుగారు అనేది. ఎరా రాజు బాగున్నావు అందంటే ఇది. ఏయ్ నన్ను రా అంటావా? నేను ఎవరు అనుకుంటున్నావే? రాజుని. అందుకని కొంచెం మర్యాదకు పిలిచాను రా అందంట. ఏయ్ నేను ఏమనుకుంటున్నావే? నేను తలుచుకున్నా అంటే చంపేస్తా. అరే నువ్వు నన్ను చంపగలవు కానీ బయట చాలామంది ఉన్నారు రా, వాళ్ళందరినీ చంపుతావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, ఒరే నువ్వెంత దరిద్రుడో బయటికి వెళ్తే నీకు అర్థమవుతుందని చెప్పి ఆయన్ని చాలా బాధ పెడతా రకరకాలైన మాటలు ఆయన్ని ఇబ్బంది పెడతా మాట్లాడుతుంది. అయితే ఆయన కొంచెంసేపు దాన్ని పక్కన పడేసి ఆలోచనలో పడిపోయాడు. అసలు అదేంటి అలా మాట్లాడుతుంది, ఇదేంటి ఇలా మాట్లాడింది? ఆలోచనలో కొంచెంసేపు నుంచి ఆలోచించుకుంటుంటే ఆ జ్ఞానోపదేశుడి దగ్గర ఉన్న పక్షి పక్కనున్న పక్షి మాట్లాడిందండి. రాజుగారు
మీరు ఆలోచనలో ఉన్నారు, బాధలో ఉన్నారు కదా అని. అవునమ్మా, మీరు ఎందుకు బాధగా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పమంటారంటే చెప్పానంటే, మీకున్న ఆలోచన, మీకున్న బాధ, మమ్మల్ని ఇద్దరిని మీరు కొన్నప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం. ఇద్దరు మీతోటి రాజుగారు బాగున్నారా, రాణిగారు బాగున్నారా అని అడిగాం. కానీ నేను ఎగురుకుంటూ వచ్చి రాజుగారు వందనాలని చెప్పి వందనాలు చెప్పాను, ప్రైజ్ లార్డ్ చెప్పాను, యోగక్షేమాలు అడిగాను. కానీ వాడు రాగానే మిమ్మల్ని అవమానపరిచాడు. ఇలా మేమిద్దరం అయిపోవడానికి కారణం ఏంటి? వచ్చినప్పుడు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు. అయితే దీనికి సమాధానం నేను చెప్పమంటారా? అది చెప్పమ్మను. రాజుగారు, మేము ఈ రాజ్యానికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాం. అయితే మీరు మీ పనుల వలన మంత్రి గారికి మమ్మల్ని అప్పచెప్పారు. మంత్రి గారు ఏం చేశారంటే నన్ను తీసుకెళ్ళి జ్ఞానోపదేశకుడి దగ్గర పెట్టారు. వాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ద్వారపాలకుడి దగ్గర పెట్టారు. జ్ఞానోపదేశకుడు రాజుగారు అతను ఆత్మీయుడు. లోపల రాజ్యంలోకి ఎవరైనా వస్తే వాళ్ళని కలుసుకున్నప్పుడు వాళ్ళకి వందనాలు చెప్తాడు. అందుకే నేను కూడా మీకు వందనాలు చెప్పాను. జ్ఞానోపదేశకుడు ఎవరైనా కలుసుకున్నప్పుడు వాళ్ళ యోగక్షేమాలు అడుగుతాడు. అందుకని నేను కూడా మిమ్మల్ని యోగక్షేమాలు అడిగాను. అంతేకాదు ఆ జ్ఞానోపదేశకుడు అతను ఖాళీగా ఉన్న టైంలో పాటలు పాడుకుంటాడు. అందుకే నేను కూడా పాటలు పాడుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. అతను అందరినీ చక్కగా పలకరిస్తాడు, అందుకే నేను పలకరించాను. అయితే వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? ద్వారపాలకుడు. ద్వారపాలకుడు ఎప్పుడు సినిమా పాటలు పాడతాడు, అందుకే వాడు సినిమా పాటలు పాడుతున్నాడు. వాడు లోపలికి వచ్చే ప్రతి వ్యక్తితో అసభ్యకరంగా మాట్లాడతాడు, అందుకే మీతో కూడా అసభ్యకరంగా మాట్లాడాడు. వాడి నోట్లో వచ్చేది పచ్చిబూతులు, అందుకే మీతో కూడా పచ్చిబూతులు మాట్లాడు. వచ్చినప్పుడు మేము బాగానే ఉన్నాం. ఇట్లా అయిపోవడానికి కారణం మా సహవాసాలు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. ప్రియ సహోదరుడా, ఇందులో ఉన్న నీతి ఏమిటంటే, నువ్వు రక్షించబడిన కొత్తలో బాగానే ఉన్నావు. రక్షించబడిన కొత్తలో ఒక రకమైన మంట నీలో ఉంది. కానీ ఈరోజు సంఘంలో ఉంటూనే, మందిరానికి వస్తూనే, పోనీ మందిరానికి రాకుండా తప్పిన వ్యక్తి కాదు, మందిరానికి వస్తూనే ఎంతో దేవునికి దూరంగా నడుస్తున్నావు. కారణం ఏంటి? నీ సహవాసం. నీ సహవాసాలు నిన్ను పాడు చేశాయి. ఒకటి గుర్తుపెట్టుకో, నీ సహవాసమే నిన్ను లోకానికి భక్తుడిగా పరిచయం చేస్తుంది. నీ సహవాసమే నిన్ను లోకానికి భ్రష్టుడిగా పరిచయం చేస్తుంది. నువ్వు భక్తుడు కావాలన్నా సహవాసం ప్రాముఖ్యం, భ్రష్టుడు కావాలన్నా సహవాసం ప్రాముఖ్యం. నీ సహవాసం దేనితో? రక్షించబడిన తర్వాత మన సహవాసాలు దేనితో నడుస్తున్నాయి? మిత్రులారా, సాతాను చాలా తెలివిగా పనిచేస్తున్నాడు. మనం పరిశుద్ధులమైతే, పరిశుద్ధ జీవితాన్ని జీవించుకుంటూ ముందుకు వెళితే మనం ప్రభువును చేరుకుంటామని తెలిసిన వాడు ఈ అంత్య దినాల్లో ఎంతో క్రోధంగా పనిచేస్తున్నాడు. దేవుని పిల్లల యొక్క పరిశుద్ధతను పాడుకొట్టడానికి, దాన్ని పాడు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. వాటిలో సాతాను వాడుకుంటున్న విషయాలు ఒక 3 ఉన్నాయి. అవి ఈ మధ్య కాలంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఎన్టీవీలో టెలికాస్ట్ అయినాయి. నేను అంతకుముందు వాటి గురించి బాగా చెప్తా ఉండేవాడిని. అయితే దేవుని కృప వలన అవి ఎన్టీవీలో కూడా ప్రసారమైనవి. వాళ్ళు ఏం చెప్పారంటే, సమాజంలో ఇన్ని అరాచకాలు జరగడానికి, సమాజంలో ఇన్ని మార్పులు రావడానికి గల కారణం 3 విషయాలు. ఆ 3 మార్చుకోగలిగితే సమాజం బాగుపడుతుందని చెప్పింది ఎన్టీవీ తిత్లీ తుఫాన్ టైంలో. అందులో సమాజాన్ని పాడు చేస్తున్న 3 మొట్టమొదటిది ఏంటంటే సీరియల్ అని చెప్పింది. ఏంటిదండి? సీరియల్ పాడు చేస్తుంది. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీరు చూస్తే కనబడతాయి. ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ తన భర్తని ప్లాన్ ప్రకారం చంపేసింది. ఈ ప్లాన్ నీకు ఎవరిచ్చారంటే సీరియల్ చూసి చంపానంది. సీరియల్ చూసి తన భర్తను ప్లాన్ ప్రకారం చంపేసింది, పక్కా ప్లాన్తో, ఎవరికి అనుమానం రాకుండా. తను దేనివల్ల చెడిపోయింది? ఒక సహోదరుడు అన్నాడు, సినిమా 3 గంటలే చెరిపితే సీరియల్ 365 రోజులు చెరిపిద్దని. దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే దానికి ఇంతకుముందు ఆడవాళ్ళే బానిసలు, ఈరోజు మగవాళ్ళు కూడా బానిసలు ఉన్నారు. అన్న నాకు ఏం లేకపోయినా పర్వాలేదన్నా, నాకేం లేకపోయినా పర్వాలేదు, కార్తీక దీపం ఒక్కటి ఉంటే చాలు. ఇది ఆడవాళ్ళు చెప్పే మాట కాదండి, మగవాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి ఎంత లోబడిపోయారంటే చాలా లోబడిపోయారు. కార్తీక దీపం, కార్తీక దీపం, కార్తీక దీపం. నీ ఆత్మదీపం ఆరిపోయేటట్టు చేస్తుంది, గుర్తుపెట్టుకో. కార్తీక దీపం, నీ ఆత్మదీపం ప్రభు వెలిగించిన ఆత్మజ్యోతిని ఆరిపోయేటట్లు చేస్తుంది. సమాజాన్ని పాడు చేస్తున్న మొదటి విషయం సీరియల్. రెండవది వాళ్ళు చెప్పింది సినిమా. నిజమే,
సినిమా ఈరోజు సమాజాన్ని చాలా పాడు చేస్తుంది. ఇంతకుముందు మీరు చూడండి, ఎక్కడో బాంబు పెట్టారంట అని ఎప్పుడో ఒకసారి వినబడేది, అక్కడెక్కడో మర్డర్ జరిగిందంట అని ఎక్కడో చోట వినబడేది. కానీ ఈరోజు పేపర్ తీస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రతిరోజు చంపుతున్నారు, ప్రతిరోజు బాంబులు కనబడుతున్నాయి, ప్రతి చోట ఏదో ఒక విధ్వంసం సృష్టించబడుతుంది. కారణం ఏంటి? సినిమా. ఈరోజు సమాజం మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఉంది. సినిమాల ప్రభావం చాలా పనిచేస్తుంది. ఆ సినిమాలో పనిచేసే హీరోకి దయ ఉండదు, జాలి ఉండదు, మానవత్వం ఉండదు, ఏమీ ఉండదు. కనబడినోడిని కనబడినట్లు నరుక్కుంటూ వెళ్ళడమే. దాన్ని చూసి బయటకు వచ్చి వీడు హీరో అయినట్లు పనిచేస్తున్నాడు. మిత్రులారా, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక తండ్రి ఒక కొడుకుని చంపి, ఒరే కొడుకా, నిన్ను చంపిన వాడిని నీ దగ్గరికి పంపించాను రా అని చెప్పాడు. ఇలా చెప్పడానికి కారణం ఏంటి? ఇలా నరుక్కోమని ఏవి ప్రభావితం చేస్తున్నాయి? సినిమాలు. ఈ దినం సినిమాలు చాలామందిని పాడు చేస్తున్నాయి. ఇది రెండో విషయం. మూడవదిగా సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఈరోజు దేవుని పిల్లల యొక్క అపవిత్రతను ఎంతో పాడు చేసుకుంటున్నారు. ఎంత పాడు చేస్తుందంటే, సోషల్ మీడియాకి అలవాటు కాని వ్యక్తులు, మిత్రులారా, ఈరోజు ప్రార్థన తల్లిదండ్రులుగా పిల్లల కోసం చాలా అవసరం. చాలా 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 అవసరం. ఎందుకంటే ఆండ్రాయిడ్ మొబైల్ వద్దని చెప్పడానికి లేదు, వాడు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ మొబైల్ కావాలంటాడు. ఆండ్రాయిడ్ మొబైల్లో కంపల్సరీ నెట్ కావాలంటాడు. నెట్ ఓపెన్ చేస్తే కంపల్సరీ దాంట్లో అన్ని రకాలైనటువంటి సోషల్ మాధ్యమాలు ఉంటాయి. ఇంతకుముందు అరికట్టగలిగారు, కానీ ఈరోజు లేకపోతున్నారు. శత్రువు చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు, చాలా దారుణంగా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా ఈరోజు చాలామంది దేవుని పిల్లలు మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ అన్ని రకాలు చేస్తూ జబర్దస్త్ అని, డి అని, పటాస్ అని జీవితాన్ని మటాస్ చేసే ప్రోగ్రాములు, ఆత్మీయ జీవితాన్ని చంపేసే ప్రోగ్రాములు, ప్రభుత్వ సహవాసాన్ని తెంపేసే ప్రోగ్రాములు, అపవిత్రతకు తీసుకుని వెళ్ళే ప్రోగ్రాములు. ఈరోజు చాలా విచారం ఏంటంటే, చాలామంది బలమైన విశ్వాసులు వాటికి బానిసలైపోయారు, బలమైన దైవజనులు వాటికి బానిసలైపోయారు. ఒకప్పుడు దేవునితో ఎంతో గొప్ప సంబంధం కలిగి వాడబడినటువంటి వ్యక్తులు ఈరోజు వాడబడలేకపోవడానికి గల కారణం, ఎంతో వాక్యపరిచయం చేసిన వాళ్ళు ఈరోజు వాక్యపరిచయం చేయలేక అలా ఉండిపోవడానికి గల కారణం సోషల్ మీడియా ఇంపాక్ట్. సోషల్ మీడియా ప్రభావం పనిచేస్తుంది. పరిశుద్ధతను పాడు చేయడానికి సాతాను ఎంతో ప్రయత్నిస్తున్నాడు. దాంట్లో సోషల్ మీడియా ఒకటి. మిత్రులారా, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు నా పిల్లోడికి నేను ఫోన్ ఇస్తే గేమ్ ఆడుకుంటాడని. గేమ్ ఆడుకోవట్లేదండి, గేమ్ ఆడుకోవట్లేదు. నా చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ లేనప్పుడు నేను ఈ మొబైల్ తీసుకోవడానికి ప్రధాన కారణం బైబిల్ కోసం. ఇందులో బైబిల్లో ఒక పదాన్ని సెర్చ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో బైబిల్, అంతకుముందు నా దగ్గర మామూలు కీప్యాడ్ మొబైల్ ఉండేది. అయితే ఇది లేనప్పుడు నేను ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి బైబిల్కి సంబంధించిన ఏదైనా ఒక సెర్చ్ చేసేవాడిని, దానికి సంబంధించిన సమాచారం కొంచెం తీసుకొని దాన్ని రాసుకొని తర్వాత వెళ్ళి ధ్యానించేవాడిని. అలా నేను ధ్యానిస్తున్న దినాల్లో ఒక దినాన నేను ఒక కౌంటర్లో కూర్చొని కౌంటర్ చూసి సిస్టమ్ ఆఫ్ చేసి పైకి లేచి నేను పక్కకు వచ్చేసేటప్పుడు పక్క సిస్టమ్ ఆన్లో ఉంది, కానీ పక్కన ఏ మనిషి కనబడట్లేదు. ఏంటి మనిషి కనబడట్లేదని చెప్పి చూశాను. లోపల చూస్తే 6 సంవత్సరాలు లేకపోతే 7 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక చిన్న పిల్లోడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వాడు ఓపెన్ చేసిన .com అతి భయంకరమైన అపవిత్రతతో కూడిన .com. నువ్వు అనుకుంటున్నావేమో నా కొడుకు చేతికి ఫోన్ ఇస్తే సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటాడని. 25 సంవత్సరాల తర్వాత ఆడవలసిన గేమ్స్ అన్ని ఇప్పుడు ఆడుతున్నాడు. జీవితం విచ్ఛిన్నమైపోతుంది. నీ కొడుకు జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు, నీ కూతురు జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు, చేతులారా పాడు చేసుకుంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక దేవుని బిడ్డగా నువ్వు నీ బిడ్డల జీవితాన్ని పరిశుద్ధతలో కాపాడడానికి నిన్ను నీవు ఎంత మట్టుకు వారిని పరిశుద్ధతలో నడిపించడానికి జాగ్రత్త తీసుకుంటావో అంత వాళ్ళ జీవితాలు ప్రభుకు మహిమార్థంగా ఉంటాయి. మిత్రులారా, ఒకవేళ కనుక జాగ్రత్త తీసుకోకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా కింద పడి దొర్లినా ఆ జీవితాలను ఎవ్వరూ బాగు చేయలేరు. నీ పిల్లల జీవితాన్ని పాడు చేయడానికి గల ప్రధానమైన కారకురాలివి నువ్వే అవుతావు. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే మనకు పరిశుద్ధత, మన పిల్లలకు పరిశుద్ధత, మన సంఘంలో పరిశుద్ధత ఉండాలి.
పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి అనే మాట నీవు చెప్పగలవా? దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఆయన కొరకు ఫలము ఫలించున్నట్లు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ప్రభు చెప్పాడు. మనం ఎంత మటుకు ఫలిస్తున్నాం మనల్ని మనం పరిశీలించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఎవరెట్టి చూడొద్దు.